సార్ మీరు చెప్పినటువంటి ఒక వీడియో అంటే మస్తు వైరల్ అయింది సార్. ఏదో ఆల్కలిన్ వాటర్, బేసిక్ వాటర్, అసిడిక్ వాటర్ ఎంత కాదురా నాయనా, సున్నపు నీళ్ళు తాగండి అని చెప్పేసి, సెలయేరు పొంగినటువంటి వాటర్ తాగండి అని చెప్పేసి ఆ వీడియో అంతా కూడా మీకు తెలిసే ఉంటుంది. నిజంగా వాటర్లో ఉన్నటువంటి మనం తాగేటువంటి ఈ మినరల్ బాటిల్లో కంటెంట్స్ అసలు నీళ్ళలో ఏముండదని తెలుసు. ఈవెన్ దో ఇప్పుడు మీరే అంటా ఉంటారు కదా మినరల్ వాటర్ అని, ఆ చార్ట్ మీద ఈ యొక్క మినరల్ వాటర్ ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ప్యాకేజ్, ఎంతవరకు తాగాలి, దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఐరన్ ఉందా, సోడియం ఉందా, ఫాలికుల్ ఉందా, ఫ్యాట్స్ ఉన్నాయా అనేది ఒక చార్ట్ వేసిస్తారు సార్ మనకు. ఆ చార్ట్ ఏ విధంగా చూస్తారు నిజంగా మనం తాగేటువంటి వాటర్ ఎటువంటిది, అంటే ఎటువంటి వాటర్ తీసుకుంటే డెడ్ వాటర్ అండి. అది మీ పెద్ద సైన్స్ ఏం కాదు. 200 పెట్టి TDS మీటర్ తీసుకుంటే పెడితే దాంట్లో ఏమి లేదని చెప్తా ఉంది. మినరల్స్ తీసేసేది మినరల్ వాటరా, నాన్ మినరల్ వాటరా? మరి అందరితో మీరు ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ మనకి 180 మంది ఎడ్యుకేషన్ అంటా ఉంటారు. వాడెవడో బాగా చెడ్డపనులు చేసేవాడంతా వాడి పేరు మంచివాడు అని పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మినరల్ తీసేసి మినరల్ వాటర్ అని తాగుతాను. చాలా ఇప్పుడు సామాన్యుల మీద పడి ఇవన్నీ అమ్మించి వాళ్ళకి టూత్పేస్ట్లు, వాళ్ళకు క్రీములు, వాళ్ళకు ఫేర్ అండ్ లవ్లీలు, కూల్ డ్రింకులు, వాళ్ళని పిండి ఎందుకు రా స్వామి? పెద్దవాళ్ళతో కొట్టాడండి, సమూజ్యులతో కొట్టాడండి కంపెనీలో. సామాన్యుల్ని మత్తులో పెట్టేసి ఈ టీలు కాఫీలు కాడి నుంచి మొత్తం అంతా వ్యవస్థ అంతా చేసి మీ రాగి జావా, పెసరపప్పు గెంజి, మీరేమైనా కషాయాలు ధనియాల కషాయము, సద్దన్నము, ఇవన్నింటి వేస్ట్ అని చెప్పి స్టేజ్కి తెచ్చేసినారు. దీని నుంచి బయటపడకపోతే భారతదేశం ఎట్లా సస్టైన్ అవుతుంది చెప్పండి? సో నీళ్లు మనకి హుస్సేన్ సాగర్లో ఉండే గలీజ్ వాటర్ని కూడా సూర్యుడైన మహాశక్తి ఇప్పుడు RO చేసి రివర్స్ ఆస్మాసిస్ చేసి పైకి తీసుకుపోయి క్లౌడ్ రూపంలో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు క్లౌడ్ రూపంలో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి పైన ఇక్కడైతే ఒక చదరపు అడుక్కి 100 లీటర్లు, మాకు రాయలసీమలో 60 లీటర్లు నీళ్లు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం 600 mm వస్తూ ఉంది. అంటే మనకు కావాల్సినట్టు కరెక్ట్గా వేరుశనగ పప్పులు వేసినప్పుడు పడకపోవచ్చు, వేసినప్పుడు పడవచ్చు, మళ్ళీ రాకుండా పోవచ్చు. అది సస్టైనబుల్ మనకు కావాల్సినట్టు కాకపోయినా ఓవరాల్గా 600 mm పడతా ఉంది. ఒక గవర్నమెంట్ ఇల్లు 20 అడుగులకి 20 అడుగులు అనుకుందాం, 400 స్క్వేర్ ఫీట్ ఇంటూ 60 లీటర్ల స్క్వేర్ ఫీట్ కంటే 24,000 లీటర్లు మంచినీళ్ళు మీ డాబా మీద పడతా ఉన్నాయి. బై 20 లీటర్స్ పర్ డే ఫర్ డ్రింకింగ్ అండ్ కుకింగ్ అంటే 24 అంటే 1200 days, దాదాపు 4 ఏళ్లకు మీకు 4 yearsకి మంచినీళ్ళు మీ డాబా మీద పడతా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ లెక్క ఇది. నేను సివిల్ ఇంజనీరింగ్ చేయండి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధం లేదు, కామన్ సెన్స్ ఇది. ఇవన్నీ డ్రైనేజ్ పెట్టి మళ్ళీ ఎవరో సినిమా యాక్టర్ వచ్చి ఏ అచ్చాయి మేబీ బిరాహం అని చెప్తే అవన్నీ మిషన్లు తగిలించుకోండి. బొట్టులో శుద్ధత అది బొట్టు పడుతుంది కాదు, ఈ గుట్కాలు కూడా ప్రతి పలుకులో కేసరి ఏమిటైనా చెప్తారు స్వామి. అరే పిల్లోడిని ఎడ్యుకేట్ చేయాలండి, వాళ్ళని ఈ పీక్ అవర్లో వేసి అవన్నీ మంచిదేమో అంటే ఆ టీవీలో కనపడితే మంచిదేమో అనుకునే ఒక అధ్వాన్నమైన స్థితిలో పెట్టేసినారు, విచ్ ఈస్ వెరీ డేంజరస్. చాలా డేంజర్ అది. నేను అందుకే నేను స్కూల్కి పోయి చెప్తాను, ఎప్పుడు చూస్తారా మీరు టీవీ అంటే? సార్ సాయంత్రం అది పీక్ అవర్ అంటారా, ఒక సెకండ్కి ఇంత డబ్బులు రా దానికి, అవన్నీ రాసుకోండి రా, అవి మాత్రం వాడదండ్రా దయచేసి, మీ తడని వాడరా అని చెప్తా ఉంటాను నేను. చాలా డేంజర్ అది. అడ్వర్టైజ్మెంట్ అయిందంటే డేంజర్ అని అర్థం. లేకపోతే ఎందుకు అడ్వర్టైజ్మెంట్? అది సేల్ కావాలి కదా, మంచిదానికి ప్రచారం ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా జూబ్లీస్లో రాగిపోద్దా తినండి, జొన్న రొట్టి తినండి, ఎవరన్నా అడ్వర్టైజ్మెంట్ ఉందా? సోషల్ కాన్షియస్ ఉండే వాళ్ళని ఎవరైనా వేసారా? దాన్ని ప్రమోట్ చేయరు. ఎందుకంటే అవి తినేసి నువ్వులు తిని పొద్దున్న తిన్నా, ఎక్కడో సంగారెడ్డిలో తిని నేనే డ్రైవింగ్ చేసుకుని అంతా నేను డ్రైవింగ్ చేస్తా ఉన్నా. సో ఎట్లా ఉన్నా చూడు, ఇట్లా అయిపోతే మళ్ళీ ఎవడు మందులు తాగేది, ఎవడు పెప్సీలు తాగేది, ఎవరు కూల్ డ్రింకులు తాగేది, ఏమైపోతుంది? ఈ ఫుడ్ క్రైసిస్ ఇంత బకెట్ బిర్యానీ ఏం అవసరం లే, ఇంత ఫుడ్ తినేసి రోజు అయిపోయా, అంత కొర్రలు తినేసి అయిపోయా టేస్టీగా. హ్యాడ్ వెరీ టేస్టీ ఫుడ్, డేట్స్ కలుపుకొని అది కలుపుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం ఫుడ్ని. ఆ సీతాఫలంకాయ బాగా పండిండేది, కడు తెరిచిన సీతాఫలంకాయ, ఆ నాయన ఎట్లా మొత్తం పైకి ఏ స్వీట్ వరకు వస్తాయి నీకు, ఏ వరకు వస్తాయి? ఇంత అద్భుతమైనవి ఎంజాయ్ చేయకుండా చేస్తా ఉంది వ్యవస్థ. మీరు హైదరాబాద్కి వస్తే ఏ టీవీ ఇంటర్వ్యూలో అయినా నాకు బిర్యానీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు బిర్యానీ, ఎందుకు ఇంత రైసు, మన బ్రాండ్ అన్నట్టు హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడు తినండి, వారానికి ఒకసారి తినండి, అంతే ఫినిష్డ్. మళ్ళీ ఆ రోజు తిన్నా కాబట్టి కేబీఆర్ ఫుల్గా పరిగెత్తండి, ఎందుకంటే కరగాలి కదా, క్యాలరీస్ అని బాగుందా బయటికి. సింపుల్ క్యాలరీస్ అని చూసుకోండి, బిర్యానీ తింటే ఎంత క్యాలరీని చూసుకోండి, మీకు ఏమి తింటే ఎనర్జీని చూసుకోండి. పొద్దున్న తిన్నా ఓన్లీ వాటర్, ఇది 3వ ఇంటర్వ్యూ,
4 మాట్లాడతానే ఉంటా. మరి ఎట్టుంది ఎనర్జీ? మిమ్మల్ని చూసి ఎగ్జైట్ అయ్యి మాట్లాడంలే, ఎనర్జీ ఉంది. నా భార్య అంటూ ఉంటుంది, ఎదురు నలుగురే కదా ఉండదు, ఎందుకు అంత గట్టిగా మాట్లాడదు? ఎనర్జీ ఉంది, మనం ఖర్చు పెట్టద్దా? ఓకే. ఇప్పుడు ఎనర్జీ ఉంటే ఖర్చు పెట్టాలి లేదా? చిన్న బిడ్డ తల్లి దగ్గర ఇంత పాలు తాగుతాడు, వాడు కెళ్ళితో కొడతా క్యావ్ వస్తాడు, ఈ గమ్ముండ్ర స్వామి ఉంటాడు, వాడు జింకని చిన్న పరిగెత్తాదా? అట్టుంది ఎనర్జీ. మాకు ఏం చేయాలి మరి? మాకు మాట్లాడితే ఓపిక లేదు. లాస్ట్కు బాగా దగ్గాలండి ఏమిటి, సో దగ్గేదానికి కూడా ఓపిక లేదు. ఎందుకు బతికిన సగమంటారా స్వామి? అంటే మీ ఫుడ్ ఇప్పుడు దగ్గేదానికి కూడా, మాట్లాడేదానికి కూడా, మెట్లు దిగేదానికి కూడా, నడిచేదానికి ఓపిక లేకుండా చేస్తుంది. ఎంత డేంజర్ అది. ఓకే. ఎనర్జీ లేకుండా ఉండేది ఎట్లా ఫుడ్? మీరు ఇన్ని ఫుడ్లు తింటా ఉంటారు, ఇన్ని మందులు వేసుకుంటా ఉంటారు, ఇన్ని కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రం, జింక్ మాత్రం, ఏమో మరి ఏంటికి అందరూ హాస్పిటల్కి పెరుగుతూ ఉండేది? ఎందుకు ఎనర్జీ లేదు? ఉపవాసం ఉండే మీ అమ్మమ్మ ఎందుకు ఆరోగ్యంగా ఉంది? ఇన్ని రకాలు తినే మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు మెట్లు ఎక్కలేక? ఏం డిఫరెన్స్ చూసుకోండి మీరే. మీ జీవన విధానము, మీ చదువులు అన్నీ వేస్ట్, శుద్ధ వేస్ట్. ఆదివారం అయితే పోయి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పొద్దున్న 5కే లేచి పోయి ఫుల్గా తొక్కేసి ఒక పాము కోడిని మింగేసింది అనుకో, దానికి ఊపిరి ఆడదు. ఇట దొల్లి బెడ్ మీద చెమట పడతా ఉంటే ఒక కూడి బేవంది ఏడిపి, ఏ పొట్ట నొప్పిగా ఉంది, ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టేయండి, ఆమె దొరుకుతూ ఉంటుంది, ఆమె 1 కిలో తింటున్నా. అంటే మీరు ఫుడ్ తింటే ఎనర్జీ రావడం. నేను వీళ్ళతో తింటే నేను సాయంత్రం బబ్లింగ్ ఎనర్జీ. నేనే డ్రైవింగ్ మొత్తం ఇక్కడ సంగారెడ్డికి అటు ఎనర్జీగా బతకాలి కదా. 2 ఉంటాయండి ఆప్షన్స్. ఏదైనా హెల్త్గా బతకాలి, చచ్చిపోవాలి, 2 ఉంటాయి. డబ్బులు ఉన్నాయి కదా అని హోల్ వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని యూరిన్ బ్యాగులు, మోషన్ బ్యాగులు పెట్టుకొని ఎవడో తోస్తా ఉంటే ఎవడో తుడుస్తూ ఉంటే ఏం బతుకుతావు? అట్లా డబ్బులు ఉండి ఇప్పుడు ఏం బతుకది? బాగుండేటప్పుడే ఆరోగ్యంగా ఉండేదానికి ఈ జీవన విధానం వేరే మార్గమే లేదు. మీ హాస్పిటల్లో ఇది, మీ డబ్బులు, మీ అందము, మీ ఫ్లెక్సీలు, మీ గౌరవం ఏమీ పనిచేయవు, ఏమీ సంతోషాన్ని లేవు. నువ్వు హాయిగా మెంటల్గా కూల్గా సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. నీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీ ఆరోగ్యం, నీ చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉంటావు. నీ చుట్టుపక్కల ఆ ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే. అదేంది వైబ్స్, పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. అంతే కావాల్సింది. నువ్వు ఎగిరి పడతా ఉండే, ఏం పడతా ఉండే అవేమి ఉండవు. ఈ భూమి తిరుగుతా ఉంది, మొత్తం మట్టిలో కలిపేసింది అందరినీ. అది నవ్వుకుంటా ఉంటుంది, ఎగిరి పడతా ఉంటే కొన్ని వాళ్ళే ఉండరు స్వామి. అయిపోయా 14 సెకండ్లు చెప్తే కదా లెక్క. మొత్తం అందరూ 14 సెకండ్లో ఉండరు, మనిషి బుడ్డ నుంచి. ఓకే, చెప్పండి మీరు. మీరు ఇంకా కొంచెం ముందు ఆలోచిస్తున్నారు. వారానికి ఒక రోజు కదా, రోజు తింటున్నారు బిర్యానీ. వాడెవడికో మొన్న అవార్డు ఇచ్చారు స్విగ్గీలో, దాదాపు సంవత్సరానికి 1470 ఆర్డర్డ్ ఫుడ్ అని వాడికి ఒక అవార్డు ఇచ్చారు. వాడు 1450 బిర్యానీ ఆర్డర్ చేశారు. అబ్బా, ప్రతిరోజు 5 తిన్నాడా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.